ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుతో పాటు ఇన్వాల్వ్ అయిన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు స్టేట్మెంట్ ఇచ్చారు ఎంపీ కొండా. మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు చూపించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభద్రతా భావంతో ఫోన్ ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు ఎంపీ. అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైంది. టీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉండే, అయితే నేను భూమి అమ్ముకున్నా. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయనకి ఇట్లా ఆయన ఎట్లా పట్టుకున్నారు. నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా, ఆయన రాజకీయాల్లో నాట్ ఇన్వాల్వ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. ఆ చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే నా ఫోన్ ట్యాప్, అప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్, నా ఫోన్ ట్యాప్ చేసినాక ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర 12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసింది. ఇది రెండో ప్రూఫ్. నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మళ్ళీ ఇలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము, ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుని ఏంటంటే, బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగడ కలుస్తామని నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటిదప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళకు ఇస్తాను. నేనేమో అక్కడ పోయే వరకు పోలీసు వాళ్ళు మా వెయిటింగ్ పట్టుకున్నాడు. అంటే ఏమన్నట్టు, ఫోన్ ట్యాపింగ్ అంటే 2-3 విధానాలు ఉంటాయి. మాకు ఫోన్ ట్యాప్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, రాత్రి ఎవరో హెడ్ ఫోన్స్ పెట్టుకొని విని అది రికార్డ్ చేసి పంపిస్తారు. ఇంకోటి ఏంటంటే లైవ్ ఫోన్ ట్యాపింగ్, అంటే నేను ఎట్లయితే మాట్లాడుతున్నా అట్లా పెట్టుకొని వింటారు. అయితే లైవ్ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నాకు అప్పుడు సుబూత్ వచ్చింది. ఉత్త ఫోన్ ట్యాపింగ్ కాదు, నాది లైవ్ ఫోన్ ట్యాపింగ్ కూడా అయింది. అయితే నాకు అప్పుడు డౌట్ ఉండే, లైవ్ ఫోన్ ట్యాపింగ్ అంటే 100 మంది ఫోన్ ట్యాప్ చేస్తే వినేటోళ్ళు 100 మంది ఉండాలి. ఎట్లుంటారు, 1000 మంది చేస్తే 1000 మంది వినేటోళ్ళు, పోలీస్ ఫోర్స్కి ఎట్లుందని నమ్మబుద్ధి కాలేదు. కానీ లైవ్ ట్యాపింగ్ అయింది. అది ఇంకో ఉదాహరణ. ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావుతో పాటు ఇన్వాల్వ్ అయిన వారందరినీ శిక్షించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసును పార్లమెంట్లో ప్రస్తావిస్తామని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. కొండా మురళి మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులు చూపించారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభద్రతా భావంతో ఫోన్ ట్యాపింగ్ చేయించిందని ఆరోపించారు ఎంపీ. ఎలక్షన్స్ అప్పుడు నాకు బిజినెస్లో చాలా నష్టమైంది. టీఆర్ఎస్ వీళ్ళు కొంతమంది ఉండే, అయితే నేను భూమి అమ్ముకున్నా. భూమి కొన్నైనా అప్పుడు తెలిసింది నాకు కొన్ని పైసలు వచ్చినాయని. భూమి కొన్నైనా ఆయనకి ఇట్లా ఆయన ఎట్లా పట్టుకున్నారు. నా ఫోన్ ట్యాపింగ్ అయితేనే కదా, ఆయన రాజకీయాల్లో నాట్ ఇన్వాల్వ్. ఆయనను పట్టుకొని ఆయనను హింసించి ఆయనను బ్లాక్మెయిల్ చేసి, ఇది ప్రభాకర్ రావు అంట, బ్లాక్మెయిల్ చేసి నువ్వు విశ్వేశ్వరరెడ్డికి పైసలు ఇస్తే విశ్వేశ్వరరెడ్డి ఈటల రాజేందర్కి ఇచ్చిండు. వాస్తవంగా అప్పుడు ఈటల రాజేందర్ గారు కొట్లాడుతుంటే వాళ్ళు వందలాది కోట్లు పెట్టుకుంటే ఈటల రాజేందర్కి ఇబ్బంది ఉండే. అప్పుడు మీరేమైనా మద్దతు చేయగలుగుతారు అంటే నేను చేయగలిగాను, అంటే నా దగ్గర నేనే ఇబ్బందులు ఉన్నా చేయగలిగాను. నేను ఈటల రాజేందర్ గారికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, కానీ ఫుల్ సపోర్ట్ ఇచ్చినాం. ఆ చేవల నుంచి 20 టీంలు పోయి సపోర్ట్ ఇచ్చినాం. వాళ్ళు ఏమన్నారంటే, అంటే నా ఫోన్ ట్యాప్, అప్పుడు ఈటల రాజేందర్ ఫోన్ ట్యాప్, నా ఫోన్ ట్యాప్ చేసినాక ఈ కొన్నైనా ఆయనను హింసించి ఆయన దగ్గర
12 కోట్లు 13 కోట్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఆయనతోటి ఇప్పించిండ్రు. ఇదే కాక ఆయన దగ్గర 5-6 కోట్లు వసూలు చేసిండు. ఇది రెండో ప్రూఫ్. నాకు తెలుసు ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. అయితే ఫోన్ ట్యాపింగ్ అయితే మనం ఇలాగనే పట్టుకుంటారని మేమేం ఉపాయం చేస్తామంటే, మేము ఎప్పుడు పోతామో చెప్పలేదు, రేపా ఎల్లుండా చెప్పలేదు, కానీ పోకముందు జస్ట్ ఇల్లు బయటికి దాటకముందు 5 నిమిషాల ముందు ఫోన్ చేస్తాము ఎక్కడ కలవాలి ఎప్పుడు కలవాలని. అయితే ఆ రోజు 2 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుని ఏంటంటే బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముంగట కలుస్తామని నేను ఇంటి బయటికి వెళ్తుంటే 4 నాయకులకు, ఇక్కడ అనిల్ గారు అనుకుంటా, కాంగ్రెస్ గూడూరు నారాయణ రెడ్డి అనుకుంటా, మేము అప్పటికప్పుడే ఫోన్ చేసి అప్పుడే అందరు కాళ్ళకు కూర్చొని వెళ్ళాము.